చూడొచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కేసు విషయంలో కూడా సో ఫోక్సో చట్టం కింద కేసు పెట్టారు. అండ్ మనం చూడొచ్చు అనూహ్యంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు మా మీద అంటే మాకు పోలీసులు మా మీద అంటే మా దగ్గరికి ఒక వైట్ పేపర్ తీసుకొచ్చారు, దానిపై మేము సంతకం పెట్టి పంపించాము, మేమేమి ఏం మాట్లాడలేదు అని చెప్పి ఒక అమాయకంగా చెప్తున్నారు వాళ్ళు. దీన్ని ఎట్లా చూడాలి? ఈ లైనప్ కానీ లింకప్ను కానీ ఎలా తీసుకోవాలంటారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటిసారి పోలీస్ కేసుల్లో ఆత్మరక్షలో పడిపోయింది. తిరుపతి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎఫెక్ట్, చెవిరెడ్డి ఎఫెక్ట్ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేసింది. పాయింట్ ఏంటంటే కేసు ఏంటి, నాది కూడా చంద్రగిరి నియోజకవర్గమే, భాస్కర్ రెడ్డి గారు కూడా మాకు ఎక్స్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఘటన జరిగింది కూడా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఎర్రవారిపాలెం మండలం. సరే, ఒక ఘటన జరిగింది, ఎవరు జరిగింది, దీని తెలుగుదేశంకి సంబంధం లేదు, వైసీపీకి సంబంధం లేదు. ఒక దుర్మార్గులు ఎవరో ఒక అమ్మాయి పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారు, దాడి చేశారు, ఎక్కడో చెత్త పొదలో పడేసినారు. సహజంగా చూసిన వెంటనే జర్నలిస్ట్ గా మీరు కూడా చెప్పొచ్చు, ఒక అమ్మాయిని దారుణంగా దాడి చేసి ఒక చెట్ల పొదలో పడేసిన వెంటనే ఆ తండ్రికి కానీ చూసిన వాళ్ళకి కానీ ఏం అనుమానం వస్తుంది? ఏమైనా అత్యాచారం చేశారు, జరుగుండాల్సింది జరుగుండకపోదు. పైకి వరుస ఘటనలు జరిగినాయి. బట్ అమ్మాయి జరిగింది, కానీ మళ్ళీ రూయ్ హాస్పిటల్లో చికిత్స చూసిన తర్వాత అట్లాంటిది అత్యాచారం జరగలేదు, దాడి మాత్రమే జరిగినట్టుగా వినిపిస్తుంది. కరెక్ట్ గా ఏం జరిగిందో నాకు తెలియదు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే రెండు ఘటనలు. ఒకటి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆ అమ్మాయి పట్ల అత్యాచారం జరిగిందని జరగని దాన్ని జరిగినట్టుగా చెప్పేసినాడు. ఒక చట్టంలో ఏముందంటే మైనర్ బాలికల పైన కానీ ఉమెన్ పైన కానీ ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు పబ్లిక్ గా ప్రచారం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ మానభంగాలే కాదు, వాళ్ళ మానాభిమానాలే కాదు, వాళ్ళ భవిష్యత్తు కూడా అది ప్రభావం చూపిస్తుంది. ఇది ఫోక్సో చట్టం చెప్తుంది, దాన్ని మనం సమర్థించాలి. అయితే అట్లాంటి ఘటన జరగకుండా చెప్తే వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది కదా. కొన్ని సందర్భాలు జరిగిన ఆ పేరు ప్రస్తావించం, ఎందుకంటే అమ్మాయి భవిష్యత్తు, అమ్మాయి అడ్రస్ చెప్పు, మళ్ళీ అమ్మాయి పెళ్లి వాళ్ళ భవిష్యత్తు ఆధారపడుతుంది కాబట్టి. కాబట్టి ఈయన అట్లా చేసినాడు జరగకుండానే అమ్మాయి భవిష్యత్తు వాళ్ళ తండ్రి కేసు పెట్టినట్టుగా కేసు పెట్టేసినారు. బహుశా భాస్కర్ రెడ్డి వాదన ఏంటి, ఇట్లాంటి కేసు పెట్టడం ద్వారా రేపు ఇట్లాంటి ఘటనలు ఎక్కడైనా జరిగినా ఎవరు ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే వాళ్ళు కాదు కదా మీరు పోతారు లోపలికి అనేది నన్నే పెట్టారంటే రేపు అందరూ రాష్ట్రంతో హెచ్చరిక చేయడం కోసం పెట్టారు వీళ్ళు అనే ఆరోపణ ఆయన చేసినాడు. ఇప్పుడు ఏమైంది, సరాసరి వాళ్ళ తండ్రే వచ్చి వైసీపీ నాయకులతో కూర్చొని నేనెందుకు పెడతాను, పిలిచిందే నేను వాళ్ళని, ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యే గారిని పిలిస్తే వచ్చి చాలా ఉందా వివరించాడు. నాతో కూడా అమ్మాయి విషయం అయ్యే మాట్లాడద్దు, జాగ్రత్తగా మాట్లాడు, అమ్మాయి విషయం కదా, నీ కూతురు విషయం కదా, అమ్మాయి భవిష్యత్తు ఉంటుంది, ఆడబిడ్డ కదా అని ఆయనే చెప్తే ఇంకేం ఇంత జరిగిన తర్వాత ఏముందన్నా నా కూతురు జరిగింది ఇంకొక బిడ్డ జరగకూడదు, నేను అన్ని చెప్పేస్తాను, నేనే చెప్పినాను అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏమవుతుంది, ప్రభుత్వానికి రెండు సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఆ అధికారులపైన ఏం చర్య తీసుకోవాలి, నేను పెట్టలేదు, నేను చదువు రాదు కాబట్టి నా సంతకం పెట్టుకోలేదు రాసుకున్నారా అని చెప్పేసినాడు. నిజాలు మనకు తెలియదు. కానీ మీరు అన్నట్టు ఒకవేళ నిజంగానే అటాక్ పోదాం పురుషోత్తం గారు, ఒకవేళ మీరు అన్నది అదే నిజమైన అయితే ఎందుకు అట్లా చేయించారు? వైట్ పేపర్స్ పెట్టి బలవంతంగా సంతకం చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఎవరి ప్రోద్బలంతో అట్లా చేయించి ఉండొచ్చు? బలవంతంగా చేయలేదు, వాళ్ళ తండ్రి చెప్పిన లెక్క ప్రకారం బలవంతంగా చేయలేదు. అయ్యా బాబు, మీడియాలో ఏదేదో వచ్చేస్తా ఉంటుంది, ఆయన చెప్పిన ప్రకారం మనకేం తెలియదు. వాళ్ళ తండ్రి మీడియాలో చెప్పిన ప్రకారం ఉన్న టీవీల్లో ఏదేదో చెప్పేస్తుంటారు, నీకు పొరపాటున ఏదైనా మాట్లాడేనా అంటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వెళ్తుంది, బహుశా దీన్ని సంతకం పెడితే మేము నిజాలు చెప్తాం అనేది ఆయన చెప్పింది నాకు అర్థమైంది. పెట్టా అనే ఒక సంతకం మాత్రం నేను పెట్టాను అంటాడు. అది ఏళ్ళ ముద్ర సంథింగ్ దాని చదువులు రాదు, దాన్ని ట్రాచారేమో నేను అనుమానం, నేనైతే కేసు పెట్టలేదు అంటున్నాడు. అయితే ఇక్కడ ఏమనుమానం వస్తుంది? ఇప్పుడు మామూలుగా అయితే ఒక రకంగా ఉంటుంది, భాస్కర్ రెడ్డి చేసిన ఆరోపణ ఇప్పుడు యాక్సెప్టబుల్ వచ్చేస్తుంది. ఈ కేసు ఎందుకు పెట్టారంటే నా పైన రాష్ట్రంలో చాలా చోట్ల జరుగుతూ ఉంది, మా వైసీపీ లీడర్లు పోయి వాళ్ళకి అండగా ఉంటున్నారు, బయటికి తీసుకొస్తున్నారు, సోషల్ మీడియా కావచ్చు, సామాజిక కార్యకర్తలు కావచ్చు వెళ్తున్నారు. ఇప్పుడు నా మీద అట్లా కేసు పెట్టారనుకోండి, రేపు ఏదైనా జరిగితే యాజ్ ఎ జర్నలిస్ట్ గా మీరైనా లేకపోతే ఇంకొకరైనా పోయి షూట్ చేయడానికి భయపడతారు కదా. ఏమవుతుంది, కేసు ఏమవుతుంది తర్వాత కానీ అసలు లేని దాన్ని పెట్టారు, మళ్ళీ నా మీద పెట్టేస్తే నా పరిస్థితి ఏంది, భాస్కర్ రెడ్డి లాంటి పెద్ద లీడర్ పైన పెట్టారు అనే భయభ్రాంతులు గురి చేయడం కోసం పెట్టారని భాస్కర్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు దానికి విలువ పెరుగుతుంది, ఎందుకంటే వాళ్ళ తండ్రి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఆ తండ్రిని మళ్ళీ ఒత్తిడి చేసి ఏరేది పెట్టారనుకోండి, మొత్తం న్యూసెన్స్ అవుతుంది కదా. ఒక లాజిక్ పాయింట్ కరెక్ట్, భాస్కర్ రెడ్డి రికార్డుగా ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఫస్ట్ పాయింట్, ఆ అమ్మాయికి అత్యాచారం జరిగిందని నేను చెప్పలేదు. కాబట్టి వాళ్ళ తండ్రే చెప్తున్నాడు ఏమని, నేను భాస్కర్ రెడ్డి వారిస్తున్నా కూడా నేనే చెప్పినాను, ఇంత జరిగిన తర్వాత నా కూతురికి ఏమైతే అది అవని
నా బిడ్డలాగా ఏరే బిడ్డగా నేను నిజాలు చెప్పేస్తాను ఏం చెప్తాడు ఏవే చెప్పేస్తుంటాడు. ఆ అమ్మాయి పడిపోయిన తీరు, బదుల్లో పడిపోవడం వల్ల సరిగ్గా అత్యాచారం జరుగుతుందని చెప్పుకుంటాడేమో ఆయన. అంటే ఆయన ఏం చెప్పిన తర్వాత తండ్రి చెప్పిన తర్వాత నువ్వైనా నేనైనా ఎవరైనా మాట్లాడచ్చు కదా, వాళ్ళ తండ్రి ఇచ్చిన ఆధారాలు కాదు మాట్లాడుకుంది. కానీ ఇట్లాంటి దానిపైన భాస్కర్ రెడ్డి మీద కేసు పెట్టి ఉండాల్సింది కాదు. పెట్టిన వాళ్ళు ఏమవుతుంది, ఇప్పుడు ప్రభుత్వం డిఫెన్స్ లో పడిపోతుంది. ఇట్లాంటి తప్పులు చేస్తే ఏమవుతుందంటే నిజానికి ఎర్రవారిపాలెంలో తెలుగుదేశం పార్టీకి ఏ సంబంధం లేదు. ఎవరో అనామకులు ఒక దుర్మార్గులు చేసిన పని, దానికి పార్టీకి సంబంధం లేదు. మీరు కఠినంగా వాళ్ళు లోపల వేసుకుని అరెస్ట్ చేసి వాళ్ళ సంగతి తూల్చేయండి. అప్పుడు ప్రభుత్వం ఇమేజ్ పెరుగుతుంది, బాధితులకు భరోసా వస్తుంది. ఈ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు కదా వాళ్ళు ఏమైనా మీ పార్టీ కార్యకర్తలా రక్షించడానికి ఏదైనా అనుమానించడానికి లేదు కదా. వాళ్ళు ఎవరు దుర్మార్గులు, యాక్షన్ తీసుకునేయండి. మీరు చెప్తే పోయిన వాళ్ళు కదా. దాన్ని అట్లా తీసుకోకుండా ఏరే రూపంలో వెళ్ళడం వల్ల ప్రభుత్వం కొత్త సమస్యలు పేర్చేసినట్టుంది. అప్పుడు ఏమవుతుంది, ఇట్లాంటి 2 ఘటనలు జరిగింది అనుకోండి స్వర్ణ గారు, వెంటనే అన్ని ఇట్లాంటివి అని చెప్తారు. రైట్ పురుషోత్తం గారు, 2 ఘటనలు ప్రభుత్వానికి ఎడ చుట్టుకుంటాయంటే అన్ని ఇట్లా. రైట్ పురుషోత్తం గారు, ఫైనల్ గా ఒకటి చెప్పండి. ఇప్పుడు రాష్ట్రం ఉన్న తర్వాత సంక్షేమ పథకాల అభివృద్ధి లేకపోతే రోజు డైలీలో వాళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించి ఏం చేస్తున్నారు, దీనికి సంబంధించి వార్తల్లో న్యూస్ ఫోకస్డ్ గా ఉండాలి, ప్రజలు చర్చించుకోవాలి. ఇవన్నీ పక్కదారి పట్టిపోయి రామ్ గోపాల్ వర్మ గారిని అరెస్ట్ చేస్తారా చేయరా, ఎందుకు వైట్ పేపర్ మీద సంతకం పెట్టారు, చెవిరెడ్డి గారికి ఇవన్నీ కూడా సెకండ్ ఆప్షన్స్ లో ఉంటాయి. బట్ ఇవి తెర మీదకి ప్రధాన టాపిక్స్ గా వచ్చేస్తున్నాయి. అసలైంది ప్రజల కోసం సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ప్రజలకు చేస్తున్నది కాబట్టి పక్కదారి పడుతున్నాయి అని ఒక వర్గం వారు ఆరోపిస్తున్నారు. నిజమేనా? ఫైనల్ గా ఏం చెప్తారు? ఏపీలో ఏం జరుగుతోంది అంటే ఖచ్చితంగా ఇట్లాంటివి ఎక్కువ ఫోకస్ అయితే నిజమైన ప్రజా సమస్యలు వెలుగులోకి రావు అనేది రాజకీయాల్లో ఎప్పుడు నిస్తున్నటువంటి సమస్య. కొన్ని సందర్భాల్లో అధికారంలో ఉన్న వాళ్ళు ఇట్లా వాటికి బాగా ప్రోత్సహిస్తారు. అప్రధానమైన అంశాలు చర్చకు రానికుండా చర్చకులో హైప్ క్రియేట్ చేసేస్తే నిజమైన విషయాలు చర్చకు రాకపోతే ప్రభుత్వానికి ప్రజలు పట్టించుకోరు అనేది ఒక యాంగిల్. 2 యాంగిల్, కొన్ని సందర్భాల్లో అధికారంలో ఉండే వాళ్ళు తమ సీరియస్ ప్రజా సమస్యలు ప్రజా వ్యతిరేకంగా చేసేటప్పుడు ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేసి దాన్ని పక్కదారి పట్టించి వాళ్ళు అనుకునేది అమలు చేసేస్తారు అనేది కూడా ఒక చర్చ ఉంది. అయితే కాలం మారింది, ప్రభుత్వం పెద్ద సమస్యను ఎదుర్కొంటారు. ఈ ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు, ప్రజలు ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేదు. అర్థం కావట్లేదు ప్రభుత్వాలకి. తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్ళి పలిసి గమనిద్దామని ఎందుకు అనుకుంటాం అంటే అర్థం కావట్లేదు ప్రజలు. ఎందుకని ధర్నా చేయట్లేదు, రాస్తారోకాలు చేయట్లేదు, నిరసన తెలియజేయట్లేదు. సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియాలో అభిప్రాయాలు చెప్పేస్తున్నారు. అది కూడా వద్దనుకుంటే బొమ్మనంగా ఉంటారు, మనకు అవకాశం కొట్టేద్దాం అనుకుంటారు. ఇప్పుడు జగన్ జరిగింది అదే కదా, లోపల ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఇట్లాంటి దశలో ఉన్నప్పుడు మన డైవర్షన్ పాలిటిక్స్ అవన్నీ కుదరదు. పద్ధతిగా రాజకీయాలు చేస్తే ప్రజలు కూడా పద్ధతిగా మనతో ఉంటారు.